హరిహరులు ఒకే చోట కొలువై ఉన్న క్షేత్రం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న లింగరాజ ఆలయం. మేమందరం డిజిటల్ మీడియా తరఫున పిఐబి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒడిశా టూర్లో భాగంగా భువనేశ్వర్లోని లింగరాజ ఆలయానికి వచ్చాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక వ్యూ పాయింట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆలయానికి అవతల ఎంత అద్భుతంగా ఉందో, ముఖ్యంగా అంటే లోపలికి రావడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, విజిటర్స్ లాంటి వాళ్ళు, అన్య మతస్థుల కోసం ఈ పాయింట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు లింగరాజ స్వామి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. కళింగ వాస్తు శైలికి సంబంధించిన టెంపుల్ ఇది. ఆ రోజుల్లో కట్టిన టెంపుల్ ఎంత అద్భుతంగా కడితేనో ఈ రోజు అలా చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం లోపలికి వెళ్ళి చూస్తే ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ సాలగ్రామం రూపంలో వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవుడు ఉంటాడు. ఆయన తర్వాత మళ్ళీ ఆయన చుట్టుపక్కల శివుడు కనిపిస్తూ ఉంటాడు. అసలు మాటల్లో వర్ణించలేని భావన అది. ఎందుకంటే స్వామివార్లు ఇద్దరు కూడా స్వయంభూగా వెలిసిన ప్రాంతం. ఇదిగోండి చూసారుగా, అసలు ఇది ఒక టెంపుల్ అని మనం చెప్పలేము, టెంపుల్ కాంప్లెక్స్ గా చెప్పొచ్చు. ఎన్ని గుడులు ఉన్నాయో ఎక్కడ చూసినా గానీ శివలింగం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయ కాంప్లెక్స్ ని 4 విభాగాలుగా విభజించారు. ఎక్కడ చూసినా శివుడు. శివుడికి అయితే అసలు సమర్పించే పూజా సామాగ్రి గురించి కూడా మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాలైన కొబ్బరికాయలు, పువ్వులతో పాటు ఉమ్మెత్త పువ్వులు, జిల్లెడు పువ్వులు, అలాగే జిల్లేడు ఆకుల్ని కూడా శివుడికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తులసి ఆకులతో శివుడికి పూజ చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ టెంపుల్ని చూడాలంటే ఖచ్చితంగా 2 కళ్ళు సరిపోవు. ఎప్పుడైనా మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న లింగరాజస్వామి ఆలయాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఒకే చోట శ్రీ మహావిష్ణువుని, ఒకే చోట శ్రీ శివుణ్ణి కూడా మనం దర్శించుకునే అవకాశం ఇక్కడ కలుగుతుంది.